నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు బీఆర్ఎస్ నేత ఎర్రొల్ల శ్రీనివాస్. గ్రూప్ 1లో అవకతవకలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నిరుద్యోగులు విద్యార్థులపై లాఠీ చార్జ్ జరుగుతుంటే గొంతెత్తాల్సిన మేధావులు ఎందుకు మాట్లాడడం లేదన్నారు. రేవంత్ సర్కార్ తీరుతో అన్యాయానికి గురైన నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు గ్రూప్ 1పై హైదరాబాద్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ మీటింగ్లో ఎర్రొల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. అరగోపాల్ గారు ఏడిపోయినరు, కోండ రామరెడ్డి గారు ఎడిపోయినరు, ఆకునూరు మురళి గారు ఏడపోయినరు. ఇలా మీ నిరుద్యోగ యువత 40 లక్షల నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని ఇలా 4 ఉద్యోగాలు సంపాదించుకున్నారు. మీరు ఈ 4 ఉద్యోగాలు వచ్చిన తర్వాత పదవులకు పెదవులు మూసి ఇలా నిరుద్యోగులను రోడ్డు మీదకి ఇచ్చి ఇలా మీరు క్యాబినెట్లో కూర్చొని సెక్రటరియట్లో కూర్చొని జల్సా చేస్తూ ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మేధావులకు, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులకు మేము ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ విధ్వంసం జరుగుతూ ఉన్నది. ఒక పక్క హైడ్రా, మరొక పక్క మూసి, మరొక పక్క లగచెర్ల, మరొక పక్క హెచ్సియు భూముల పేరిట ఇంత విధ్వంసం హైదరాబాదు జరుగుతూ ఉంటే అసలు ఈ మేధావులన్న వాళ్ళు ఎందుకు నోరు తెరుస్తలేరు? మేధావులన్న వాళ్ళు ఎందుకు పదవులకు అమ్ముడు పోయినరా? దేనికి అమ్ముడు పోయినరో ఇలా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా విద్యా వ్యవస్థలో అవతకవతలు జరుగుతూ ఉన్నాయి, ఇలా ఉద్యోగాల అవతకవతలు జరుగుతూ ఉన్నాయి. ఇలా జీవో 55కి వ్యతిరేకంగా ఇక్కడ నిరుద్యోగులకు, విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు వ్యతిరేకంగా, రిజర్వేషన్కు వ్యతిరేకంగా, రూల్ ఆఫ్ రిజర్వేషన్కి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇలా పోస్టులన్నీ అవతకవతలు జరుగుతూ ఉంటే ఎందుకు ఈ మౌనం? ఎందుకు మాట్లాడట్లేరు? ఎందుకంటే ఈ 50% ఎవరైతున్నారో అగ్రకులాలే వాళ్ళే విద్యార్థులు వస్తూ ఉన్నారు. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఏడకపోవాలి? రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎందుకు పాటించట్లేదు? ఇక్కడ మేము చాలా క్లియర్గా ఇంద్ర పార్క్ దగ్గర విద్యార్థులు నిరుద్యోగులు ధర్నా చేసినప్పుడు మేము చాలా క్లియర్గా ఆ రోజు మాట్లాడినాం. జీవో 55కి వ్యతిరేకంగా 29 జీవో తీసుకొస్తుండ్రు అనేసి ఆనాడు అసెంబ్లీ వేదికగా మా హరీష్ రావు గారు పార్టీ నుంచి కేటీఆర్ గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉందని మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాసనసభ్యుడు నోరు తెరవకపోవడం చాలా దురదృష్టకరం, చాలా అన్యాయం. ఎందుకు మాట్లాడరు? తెలంగాణ నిరుద్యోగంతా ఇంత ఆవేదనకు గురవుతుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాసనసభ్యులు, మండలి సభ్యులు ఎందుకు నోరిప్పట్లేదు?